దేవుడు తను చెప్పినట్లుగా ఆ యొక్క మాట చొప్పున శారాను గుర్తు చేసినాడు. ఏమని చేసినాడు? ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి కుమారుని కనెను. గర్భవతి అయి తన ముసలితనమందు తన భర్తకి ఆమె ఏం చేసినది? కుమారుని కనెను. ముసలితనంలో పిల్లలు పుట్టారంటే ఎందుకు పుట్టరా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. అయితే మనం ఒక వాక్యాన్ని దాటేసుకుంటూ వచ్చాం. ఇందాక 18వ అధ్యాయము ఆ స్త్రీ ఎలాంటి స్త్రీ అంటే తన స్త్రీ ధర్మము నిలిచిపోయిందట. ఆ మాట చదవండి. ఆ 11లో అబ్రహామును శారాయును బహుకాలం గడిచిన వృద్ధులై ఉండి స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను. స్త్రీ ధర్మము శారాకు ఏమైంది? నిలిచిపోయింది. స్త్రీ ధర్మం అంటే తను పిల్లలకు అనేటువంటి ఇక ఛాన్స్ లేదన్నమాట. అలాంటి తరుణంలో అలాంటి గర్భంలో నుండి కూడా దేవుడు ఏం చేశాడు? కుమారుని ఇచ్చినాడు. ఆ కుమారుడు పేరు ఏం పేరు? ఇస్సాకుని దేవుడు కలగజేసినాడు. అంటే దేవుడు మట్టితో చేసినాడు, ఎముకతో చేసినాడు, ఆ మనుషుల యొక్క ఆదాముల కలయిక ద్వారా చేసినాడు. తర్వాత స్త్రీ ధర్మము ఉడిగిపోయినటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తన గర్భంలో నుండి కూడా దేవుడు ఏం చేసినాడు? గర్భాన్ని తెచ్చి కుమారుని ఇచ్చినాడు. తర్వాత ఇంకొక విషయం ఉంది. ఇది ఇప్పటికి కూడా ఎవరికి మన ఈ లోకంలో అయితే ఏ డాక్టర్ కూడా సాధ్యపడదు. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఏ భాగమైనప్పటికీ ఒక అవ్వ ఆధారం ద్వారా కలిగినటువంటి సంతానం ఆ ఒక్క విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మట్టితో కానీ ఎముకతో కానీ స్త్రీ ధర్మం ఉడిగినటువంటి స్త్రీ గర్భం నుండి కానీ ఏ మనుషులు ఏ డాక్టర్ కూడా మళ్ళీ సంతానాన్ని ఉత్పత్తి చేయలేడు. టెస్ట్ ట్యూబ్ బేబీ అని చెప్పేసి అలా ఇంజక్షన్ల ద్వారా కూడా గర్భవతులు అవుతారు తల్లులు. కానీ ఆమె స్త్రీ ధర్మం నిలిచిపోయిన స్త్రీ ఏది పనికిరాదు. ఆమె తన ధర్మంలో జరిగించే స్త్రీగా ఉండాలన్నమాట. అలాంటి స్త్రీ అయితేనే ఆ డాక్టర్లు కూడా ఏదైనా చేయగలరు. కానీ దేవుడు పరమ వైద్యుడిగా ఉన్నాడు, పరమ డాక్టర్గా ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుడు ఎప్పుడు వైద్యం చేసినాడు? బైబిల్ గ్రంథంలో ఎప్పుడైనా వైద్యం చేసినాడు? అసలు దేవాది దేవుడు మొట్టమొదట భూమి మీద వైద్యం చేసినాడు. ఎప్పుడు చేసినాడు? ఎవరైనా గుర్తులు చెప్పండి. ఎవరు గుర్తు లేదా? మీ అందరికి తెలిసినటువంటి భాగమే. మనం ఇక్కడ ఆల్రెడీ చదువుకున్నాము. ఆదాంకి ఆపరేషన్ చేసినాడు మొట్టమొదట. ఆయనకి గాఢ నిద్ర కలగజేసి ఆ పక్కటెముకని తీసి మళ్ళీ కూర్చి ఆయన్ని బతికించినాడు. మళ్ళీ ఆ ఎముకతోని స్త్రీని చేసింది. మొట్టమొదటి వైద్యుడిగా బైబిల్ గ్రంథంలో ఎవరు అంటే సృష్టికర్త అయినట్టు దేవుడే. ఆయనే పరమ వైద్యుడని ఆయనకు మరొక పేరు అన్నమాట. అయితే ఈ యొక్క స్త్రీ ధర్మం నిలిచిపోయినటువంటి గర్భంలో కూడా ఇస్సాకుని దేవుడు మరి సంతానంగా ఇచ్చిన వాడిగా ఉన్నాడు. తర్వాత ఇప్పటికి ఏంటంటే 4 రకాలుగా మనుషులు భూమి మీద జన్మించిన వారిగా ఉన్నారు. 5వ రకం ఉంది. ఇది కూడా ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ఎంతటి గొప్ప డాక్టర్ అయినా, ఎంత చదువు జరిగినప్పుడు కూడా తనకు కూడా సాధ్యపడినటువంటి ఇదేంటిది? భూమి మీద మీకు తెలిసి ఒక పెద్దవాళ్ళు చాలా మంది గొడ్రాలు పిల్లలని అంటారా? పిల్లలకంటే అసలు ఆమె గొడ్రాలు అంటారా? గొడ్రాలంటే తెలుసుగా గొడ్డు బొద్దు అంటాం, అవునా కాదా? పిల్లలు లేరండి, అంత దోషిన మాట పలుకుతా ఉన్నాం. అయితే దేవుడు ఏం చేసినాడంటే అలాంటి గర్భంలో నుండి కూడా దేవుడు కుమారుని ఇచ్చినాడు. ఆ మాట చదువుకుందాం. ఆదికాండం 25వ అధ్యాయము 25వ అధ్యాయము 21వ వచనం. చదవండి. ఈ యొక్క అబ్రహాము శారా వాళ్ళు వృద్ధాప్యంలో ముసలితనంలో స్త్రీధర్మం నిలిచిపోయిన సందర్భంలో పుట్టినటువంటి కుమారుడే ఇస్సాకు. ఆ ఇస్సాకు రిబ్కాని పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరికి
పిల్లలు లేరు. తన భార్య గుడ్డుబోతురా, అంటే ఆమె పిల్లలు లేరన్నమాట. చదవండి, అలా చదవండి. ఇస్సాకు భార్య గొడ్రాలు. నేను అన్నమాట కాదండి, దేవుడు రాయించాడు అనమాట. ఇస్సాకు భార్య రిబ్కా గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవా సన్నిధిలో ఆయన వేడుకున్నవాడిగా ఉన్నాడు, ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. దేవా, నా గర్భాన్ని కూడా, నా భార్య గర్భాన్ని తెరువు, నాకు ఒక కుమారుడు దయచేయి అని ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు చదవండి. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కాను రిబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భంలో శిశువులు ఒకరినొకరు పెనుగులాడి. చూసారండి, గుడ్రాలు గర్భంలో ఒకరు కాదట, కవల పిల్లలు. అప్పటి వరకు భూమి మీద కవలు పుట్టిన లేరు, భూమి మీద కొట్టలే, అప్పటి వరకు కవల కొట్టలే. కానీ గుడ్రాలు గర్భం నుంచి కవలని దేవుడు జన్మింపజేసిన వాడిగా ఉంటూ ఉన్నాడు. అది దేవుడి యొక్క మహత్కార్యం అన్నమాట. మన మొట్టమొదటి చదువుకున్న భాగం ఏంటి? దేవా యెహోవా నీ యొక్క అద్భుత కార్యములను, నీ యొక్క ఆశ్చర్య కార్యములను వివరించను. ఇది అద్భుతమేనా కాదా? మట్టితో మానవం చేయటం ఏంటండి, ఎముకతో మానవం చేయటం ఏంటండి, మనుషుల వల్ల మనుషులు మరి అలా జన్మించాలని దేవుడు ఆశీర్వదించడం, తద్వారా మళ్ళీ ఆ యొక్క స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత గర్భం తెరవటం, గుడ్రాల గర్భం నుంచి కవల పిల్లలు కలగజేయడం, ఇవన్నీ ఆశ్చర్య కార్యాలు కావా? అవునా కాదా? అవును. ఈ మన వరకు మనకి ఎవరు కూడా ఈ మన చేతులతో చేసేటువంటి కూడా కావాలన్నమాట. ఇవి దేవుడికి మాత్రమే సాధ్యం, నరుడికి ఇవి అసాధ్యం. దేవుడికి అయితే సమస్తము సాధ్యమే, దేవుడికి సమస్తము సాధ్యమే. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఎంతమంది అయినారు లెక్కేసుకుంటారు? ఎవరన్నా ఎవరు ఒక్కరిద్దరు లెక్కేసుకుంటున్నట్టు 5 రకాలుగా మనుషులని దేవాది దేవుడు భూమి మీద జన్మింపజేసిన వాడిగా ఉన్నాడు. 6వ రకం చూడండి, ఇంకెంత డిఫరెంటో. ఇదైతే ఏ శాస్త్రానికి కూడా ఇప్పటివరకు అంటే ఈ 6వ రకం కూడా ఏ శాస్త్రానికి అందని. ఇదేంటి అంటే చదవండి, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. ఎంత అద్భుతం అండి! కన్యక గర్భం ధరించడం అనేది జరుగుతుందా? మన పిల్లలే ఉన్నారు, పెళ్లి కాలేదు, పిల్లలు గడ్డానికి ఏమన్నా ఉందా ఛాన్స్? లేదు. పురుషుడితో సంబంధం లేకుండా పిల్లలు కలగాలి అంటే లోకంలో చూసుకుంటే ఎంతోమంది చెడిపోయి భర్త లేకుండా విచ్చలవిడిగా తిరిగి వ్యభిచారంతో పిల్లలు కనే వారిగా ఉంటారు. అది కన్యక గర్భం ధరించింది అందరూ. వ్యభిచారం వలన పుట్టినటువంటి సంతానం అని దేవుడు చెప్తా ఉన్నాడు. కానీ ఇక్కడ యెషయా ద్వారాగా ఆ యొక్క ప్రవక్త నోటి నుంచి పలికినటువంటి మాట ఏంటంటే కన్యక గర్భము ధరించును, కుమారుని కన్ను. ఆ కుమారునికి ఈ పేరే పెట్టాలి, ఈ పేరే పెట్టాలి. ఏం పేరు అది? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే ఆ దేవుడే మనకి తోడై ఉన్నాడు. అంటే దేవుడే తోడై ఉన్నటువంటి ఆ దేవుడు వచ్చి మనతో ఉంటేనే అప్పుడు మనకి దేవుడు తోడై ఉన్నాడు. అంటే ఆ సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడే ఆ పరలోక రాజ్యాన్ని విడిచి ఈ భూమి మీదకి కన్య గర్భంలో జన్మించబోతున్నాడు. ఆయనకి ఈ పేరు పెట్టండి, ఇమ్మానుయేలు, అనగా దేవుడు మనకి తోడై ఉన్నాడు అని ప్రవచించిన యెషయా. తన జీవితకాలం అయిపోయింది, ముగిసిపోయింది, ఆయన చనిపోయినాడు. తర్వాత తరం వచ్చింది, ఆ తరం అయిపోయింది, గతించిపోయింది. మళ్ళీ తర్వాత
వస్తున్నాయి, వేల సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అయినప్పుడు కూడా ఈ యొక్క ప్రవచనం నెరవేర్చబడలే. కానీ ఒకానొక దినం వచ్చింది, మత్తయి సువార్త ఒకానొక దినం వచ్చింది, అప్పుడు ఈ యొక్క ప్రవచనం నెరవేర్చబడుతూ వచ్చింది. అందులోని యెషయా గ్రంథంలోని 9వ అధ్యాయం కూడా 6వ వచనం ఒకసారి చదవండి. 9:6 ఏలాయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడండి. మనకు శిశువు పుట్టెను, ఇంకా పుట్టలేదండి, నమ్మినాడనమాట, విశ్వసించాడు. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తా ఉంటాం, ప్రభువా ఇది కావాలని చెప్పేసి ఆయన సన్నిధిలో పోరాడుతూ ఉంటాం. అయితే ప్రభు ఏమన్నారంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటినెల్లా పొంది ఉన్నామని, మీరేం అందించట్లేదు, పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు మీకు అవి కలుగుతాయని. అలాగే యెషయా ద్వారా ఏమన్నాడు, ఇందాకేమో కన్యక గర్భము ధరించును, ఒక కుమారులను, ఆ కుమారునికి ఇమ్మానుయేలును పేరు పెట్టును అని ప్రవచించినాడు. ఇక్కడ ఈ యొక్క 9వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికల్లా పుట్టెను అని పుట్టినట్లుగా, పుట్టలేదు, పుట్టినట్లుగా ఆయన దర్శనంలో చూసిన వాడిగా ఉండి ఈ మాట రాసిన వాడిగా ఉన్నాడు. చదవండి ఇప్పుడు. మనకు కుమారుడు ఏదైనా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడవు తండ్రి, సమాధానకర్తయవు అధిపతి అని అతనికి పేరు పెట్టును. అయితే ఇది కూడా ప్రవచనమే, కానీ ఈ ప్రవచనాన్ని నమ్మి ప్రవచించిన వాడిగా ఉన్నాడు. ఈ ప్రవచనం నెరవేర్పు మత్తయి సువార్తలో జరిగింది. చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము ఎన్నో వచనమన్నా 18 చదవండి. యేసుక్రీస్తు జనన మీద మెట్లనగా, యేసుక్రీస్తు ప్రభువారు, ఇప్పుడు మనము క్రీస్తు ప్రభువారి జన్మదినం అనే కదా మనం ఇక్కడ కూడుకుంది, క్రిస్మస్ సందర్భం. క్రిస్మస్ అంటే యేసు ప్రభువారు పుట్టినరోజు అని జరుపుకుంటుంది ప్రపంచం అంతా. మనం కూడా సరే అని చెప్పేసి ఆ యొక్క జన్మదినం రోజు మనందరం కూడా కూడుకొని దేవుని ఆరాధించాలి, అమ్మ నిద్రపోతుంది, ఆరాధించాలని చెప్పేసి మనం కూడా ఇలా కూడుకొని దేవుని స్తుతించేవారిగా ఉంటున్నాం. అయితే ఆ క్రీస్తు ప్రభువారు ఎలా జన్మించినాడు అనేది మత్తయి గారు చక్కగా వర్ణించి రాస్తూ ఉన్నాడు. ఎలా జరిగినటువంటి సందర్భాన్ని, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యేసువునకు ప్రధానమైన తరువాత వారేకము కాకమునుపు, అంటే అపవాదముల మాదిరిగా వాళ్ళకి ఏకము కాలే, కాక మునిపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. కన్య అయినటువంటి మరియ గర్భం ధరించి, కన్య అంటే ఏ పురుషుని తాకలేదు, ఏ పురుషునితో ఎలాంటి సంబంధం లేదు, అలాంటి స్త్రీ గర్భంలో నుండి దేవుడు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతిగా చేసిన వాడిగా ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ యొక్క యేసోబే కాదండి, మనం యేసోబని ఆయన తేలిక మాట్లాడతాం, కానీ నేనే ఉన్నా, మీరే ఉన్నారు. మనకు ఒక అమ్మాయితో సరే పెళ్ళైన వాడైతే వాళ్ళ భార్యతో నిశ్చితార్థం అయింది అనుకుందాం. నిశ్చితార్థమైన తెల్లారి ఆమె గర్భవతి అని తెలిసింది, పెళ్లి చేసుకుంటారా? ఎందుకని? అదేంటి, నేను చేసుకోవాల్సిన కన్య కదా. అలాంటిది ఆమె గర్భవతిని అంటే గర్భిణీ స్త్రీని పెళ్లి చేసుకోవాలా, నాకు వద్దు అని చెప్పేసి మనం ఎంత ఉపయోగపడు. అవతల పిల్లనిచ్చేవాళ్ళు కబలి ఆకలిస్తున్నానా, లేదు మీ ఇద్దరు ఆకలిస్తున్నానా, నాకు వద్దు, నీ ఇచ్చే సొమ్ముతో దండం, నీకో దండం, నాకు నీ పెళ్ళి వద్దంటే వద్దు అని పరారైపోతాం. ఒకరి తల్లిదండ్రులు బలంతో చేద్దామన్నా ఇల్లు పెట్టి పారిపోతాం. అవునంట కాదంట కదా.
అయితే అలాగే ఈ యొక్క యేసోపు కూడా అనుకున్నాడు కానీ మనంతగా ఊహించుకోలే. ఎందుకంటే ఆయన మనకంటే ఎక్కువగా నీతిపరుడాక రాయబడిన మాట చదవండి. యేసోపు నీతిపరుడై ఉండను కనుక చదవండి అన్నమాట. ఇది 19. ఆమె భర్త అయిన యేసోపు నీతిమంతుడై ఉండెను, ఆమెను అవమానపరచనులగా రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. ఆయన నీతిమంతుడు కాబట్టి ఏం చేసినాడంటే పబ్లిసిటీ చేసి పంచాయతీ పెట్టి, ఏమయ్యా చూసినారా, నాకు మొన్ననే ఈమెతో ప్రారంభమైంది, ఇంక నేను పెళ్లి చేసుకోలేదు, అప్పుడే గర్భవతారా అని చెప్పేసి ఊళ్ళో పంచాయతీ పెట్టలే, రచ్చబడనేది ఎక్కలే, బజారీకి ఎక్కలే. ఏం చేసినాడు? రహస్యంగా విడనాడ ఉద్దేశించినాడు. అంటే అదృశ్యమైపోదాం అనుకున్నాడు, పారిపోదాం అనుకున్నాడు. అయితే ఆ యొక్క మరియతో మాట్లాడినటువంటి ఆ యొక్క దేవునితోతే, ఆ గాబ్రియేలు దేవతోతే యేసోపుతో కూడా మాట్లాడుతూ ఉన్నది. ఆ సందర్భం చదవండి. ఏమని అభయమిస్తుంది? అతడు ఈ సంగతులను గురించి, ఏ సంగతులు? ఏంటి ప్రయాణమైంది, ఇంక నేను ఆమె కూడనే లేదు, ఇవి గర్భావతి అయిందేంటి, ఇది ఎట్లా జరిగింది అని చెప్పేసి ఆలోచన పడిపోయాడు. అప్పుడే దేవుని యొక్క దూత, ఆ యొక్క గాబ్రియేలు దేవదూత ఆ యేసోపుకు ప్రత్యక్షమై మాట్లాడతాను. చెప్పండి చదవండి. స్వప్నమందు యేసోపుకు కనబడి, దావీదు కుమారుడైన యేసోపు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవడం నీవు భయపడవద్దు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది కాబట్టి నీవు అభ్యంతరపడవద్దు, నీవు అనుమానం పెట్టుకోవద్దు, నీవు భయపడవద్దు. లోకం నిందిస్తుందా? నిందించని, అది దేవుని కార్యం కాబట్టి ఆ నింద నీవు భరించు అని చెప్పేసి దేవుడే అభయించిన వాడిగా ఉన్నాడనమాట. అప్పుడు సరే అని చెప్పేసి ఆ యేసోపు ఏం చేసినాడట? తర్వాత వచనంలో ఉంది. చదవండి. చదవండి. అదే 21. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఎవరైనా ఆయనే, ఎవరైనా యెషయా ద్వారాగా ప్రవచింపబడినటువంటి ఆ ప్రవచన వాక్యంలో చెప్పబడినటువంటి ఆయనే. ఆయన ఎవరు? దేవుడు తోడైనటువంటి వాడు. ఆయన ఎవరు? ఇమ్మానుయేలు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు, ఆయనే లోక రక్షకుడు. ఆయన వల్లనే పాపికి రక్షణ. వారి పాపముల నుండి తన ప్రజలను ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టు. యేసు అనగా అక్కడ రాయబడినటువంటి మాట చదవండి. 2వ పుట్టినట్టు ఉంది, రక్షకుడు, రక్షించువాడు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. అలాంటి ప్రభువారు ఎలా జన్మించినాడు? ఒక కన్యక గర్భము నుండి, శిశువుగా యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో జన్మించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. తర్వాత తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక. ఇప్పటికి ఎన్ని రకాలుగా మనుషుల రూపంతో భూమి మీద జన్మించిన వారిగా ఉంటున్నారని మనం ధ్యానించుకున్నాం. 1 మట్టితో, 2వది ఎముకతో, 3వది స్త్రీ ధర్మం ఉడిగినటువంటి వృద్ధాప్యులు ఉన్నటువంటిది, 4వదిగా గొడ్రాలు, 5వదిగా చెప్పలేదా, 3వది ఇద్దరు ఆదాముల వల్ల కలిగినటువంటి సంతానం, తర్వాత స్త్రీ ధర్మం ఉడిగినటువంటిది, తర్వాత గొడ్రాలు, ఆ తర్వాత కన్యక. అంటే 6 రకాలుగా దేవుని యొక్క సృష్టిలో దేవుడు అనుమతితో, దేవుని యొక్క అనుగ్రహంతో మనుషులని దేవుడు మరి జన్మింపజేసిన వాడిగా ఉన్నాడని మనం ధ్యానించుకున్నాం. అయితే ఈ యొక్క 6 రకాల అనుభవంలోనే
యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక ద్వారాగా జరిగినటువంటి మహోత్తరమైనటువంటి కార్యం దాన్ని చదువుకుందాం. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం చదవండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినది. చాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ఎందుకయ్యా అంటే, క్రిస్మస్ గా ఈ యొక్క శుభదినాన యేసుక్రీస్తు ప్రభువారు కన్య గర్భంలో ఎందుకు జన్మించాల్సి వచ్చింది అంటే, పాపులని రక్షించడానికి. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సకల మానవుడు పాపములోనే కొట్టింది కాకురాట. పాపములోనే. ఏంటి అంత ఇష్టం ఆ పాపం? ఇదంతా మరి దేవుని చేత కలగజేయబడినటువంటి సృష్టింపబడినటువంటి ప్రజలే కదా. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఒక శిశువు ఉన్నది. మనం స్త్రీలకైనా పురుషులకైనా కొంత అర్థం అవుతుంది. గర్భంలో ఉన్న శిశువు డెలివరీకి ముందు ఆ గర్భసంచి నిండా ఏముంటుంది? ఉమ్మ నీరు ఉంటుంది. ఆ నీటిలో పిల్లాడు ఆనందంగా ఉంటాడు, ఏడుపు ఉండదు, ఎంతో సంతోషంగా ఉంటాడు, కీర్తన కట్టున్నాడు. తల్లి నేర్చుడు అనుభవం. తల్లి సంతోషంతో ఉన్నప్పుడు, తల్లికి ఎవరైనా సంతోషకరమైనటువంటి ఒక విషయం చెప్పినప్పుడు నిండు చూడాలకి కడుపులో శిశువు తన్నులు లేదా కాలుతో ఇట్లా తన్నినట్టు, చేతులతో ఇలా అన్నట్టు అనుభవం ఉన్నదన్నమాట. సంతోషకరమైనటువంటి ఆ విషయం తల్లి అంటే శిశువు కూడా సంతోషించుంది. ఇది నిజమా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. బైబిల్లో చూసమంటారా? ఎలిజబెత్ జకర్యా తను అంటే మీకు బాప్తిస్మం ఇచ్చి యోహాను తన భార్య దగ్గరికి ఈ కన్యమరి అయినటువంటి స్త్రీ గర్భం ధరించి ఆమె దగ్గరికి వెళ్ళింది. ఆమె దగ్గరికి వెళ్ళి ఈ 100వ వచనం చెబుతూ ఉందన్నమాట. చెప్తున్నప్పుడు తన గర్భంలో శిశువు ఆనందంతో గంతులేసినాడ. చదువుతారా? లూకా సువార్త 7వ కూడా పాపం గుడ్రాలే నాట జకర్యా భార్య ఎలిజబెత్. ఈయన యాజకుడు అనమాట. అయితే పిల్లలు లేక వాళ్ళు చాలా బహుకాలం గడిచిన అటువంటి ముసలోళ్ళే వీళ్ళు కూడా. ఎన్నో వచ్చినది 1:41 100వ వచనం చేసినప్పుడు ఇదే. ఎలిజబెత్ మరియ యొక్క 100వ వచనము వినగానే ఏం జరిగిందట? ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లన్నది, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను అని చెప్పేసి ఆత్మ చేత వశింపబడి ఈ మాటలు పరిచయంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన మాట నమ్మారా లేదా? నమ్మారు కదా? అయితే నిజముగా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల్లి అయినటువంటి మరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళగానే 100వ వచనం ఇట్లా మనం చెప్పుకుంటాగా కలవని ఇద్దరు కలవగానే చెప్తాం, ప్రైజ్ లాడక వందనాలు అని చెప్పుకుంటా. అలా 100వ వచనం చెప్పగానే తన కడుపులో ఉన్నటువంటి యోగాను ఏం చేసినాడట? గంతులు వేసినాడు. ఇది నిజమా అబద్ధం అనేది దీన్ని బట్టి కూడా శాస్త్రీయంగా డాక్టర్లు పరిశోధన చేసి నిజమని కూడా రూఢి చేసినారు. అందుకనే
స్త్రీ గర్భం ధరించినప్పుడు హాస్పిటల్కి వెళ్తా ఉంటారు కదా, 3 నెలలు 4 నెలలని వెళ్ళినప్పుడు డాక్టర్లు ఏం చెప్తారు, అమ్మా పెద్ద పెద్ద సౌండ్లు వినకు, నెమ్మది ఉండాలి, గందరగోళ పరిస్థితులకి గురి కావద్దు, గొడవలకి ఇట్లాంటి మీరు దూరంగా ఉండాలి, మంచి ప్రశాంతంగా ఉండాలి. ఇంక ఇప్పుడు ఈ మధ్య ఇవి కూడా చెప్తున్నారు, ఏంటి చెల్లులో మీకు ఇష్టమైన పాటలు పెట్టుకునేయండి సంతోషకరమైనవి అని చెప్తారు. అంటే ఎందుకు లోపల ఆ ప్రభావం బిడ్డ మీద కూడా పడుతుంది, లోపల గర్భంలో ఉన్నటువంటి బిడ్డ మీద కూడా ఆ ప్రభావం పడుతుంది అనమాట. అందుకే ఇలా చెప్తా ఉన్నారనమాట. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పాపను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన వాటిలో ఉన్నాడు. ఆయన రావడానికి కన్య గర్భాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడుగా ఉన్నాడు. చివరిగా మనం మొట్టమొదటి చదువుకున్నాం కదా, 9వ కీర్తన మొదటి వచనం చదువుకున్నాం. అయితే ఇప్పుడు 2వ వచనం చదువుకొని మనం ఆరాధన చేస్తున్నాం. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించదను. ఇప్పుడు నీవు ఇన్ని అద్భుతాలు విన్నావు కదా, దేవుడు ఎన్ని రకాల అద్భుతాలు చేసినాడు ఈ భూమి మీద. మట్టితో చేసినాడు, ఎముకతో చేసినాడు, వారిద్దరి కలయిక ద్వారా చేసినాడు. స్త్రీ ధర్మం ఉడిగినటువంటి వృద్ధాశ్రమంలో స్త్రీకి సంతానాన్ని కలిగజేసినాడు, గొడ్రానికి సంతానాన్ని కలిగజేసినాడు, కన్య గర్భమును చేసి శిశువుగా యేసు ప్రభువారిని జన్మింపజేసినాడు. ఆయా ప్రభువారు అలా పుట్టినటువంటి ప్రభువారి ద్వారానే ఈ సర్వలోకానికి పాప క్షమాపణ. ఇంత అనుభవం, మరి ఇన్ని మాటలు విన్న తర్వాత నీ హృదయం ఇంకా మౌనంగానే ఉండి ఉంటే అసలు ఇంకా ప్రయోజనం ఏంటి ఈ పండగ కూడా. కాబట్టి దావీదు వలె ఏమన్నారట, మహోన్నతుడా, సర్వసృష్టికర్త యెహోవా, నేను నిన్ను గురించి హర్షించదను, సంతోషించదను, నీ నామమును కీర్తించదను అని చెప్పేసి హృదయమార ఆయన స్తుతిస్తే అదే నిజమైనటువంటి క్రిస్మస్గా ఉంటుందని మరి కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ఒకరి తర్వాత ఒకరు మరి ఈ యొక్క శుభదినంలో అందరూ చేయడానికి సమయం సరిపోకపోవచ్చు. కొద్దిమంది సాధ్యమైన వారికి కొద్దిమంది చేయండి, చేసేవారు బిగ్గరగా చేయండి. కొంతమంది ఆరాధన మా దగ్గర మీరు కాదండి, మా దగ్గర ఆరాధన చేసేటప్పుడు పక్కన వాళ్ళకు కూడా వాళ్ళు ఆమె అనేది అర్థం కాదు. ఎందుకంటే వాడు వినపడితే ఆమె అండి పక్కన. ఇప్పుడు నేను ప్రార్థన చేసిన మీకు వినపడలేదు అనుకోండి, నేను ముగించింది ఎట్లా తెలుస్తుంది, మీకు తెలుసుందా? వినండి, మీ కొట్టే చెప్పేది, ఆరాధన చేయడం కోసమే చెప్పేది. మీరు చేసే 4 మాటలైనా 1 మాట అయినా దేవుడు స్తుతించే మాట బిగ్గరగా చేయండి, పక్కన వాళ్ళకి వినపడేటట్టు చేయండి. అప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు, నీకు సపోర్ట్గా ఆమేనని చెప్తారు. అర్థమైందా? సరే. మా